3 మంత్స్గా కంటిన్యూస్ బ్లీడింగా? ఇది నార్మల్ పీరియడ్స్ కాదు, బాడీ ఇస్తున్న డేంజర్ సిగ్నల్. చాలా మంది ఎస్పెషల్లీ 16 నుంచి 19 ఇయర్స్ గర్ల్స్ బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది అని మెడికల్ షాప్లో ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారు. కానీ యాక్చువల్ ప్రాబ్లం బాడీలో ఉంటుంది. కంటిన్యూస్ బ్లీడింగ్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఎండోమెట్రియల్ ఇష్యూస్, సివియర్ స్ట్రెస్ ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. ఇలా బ్లీడింగ్ ఎక్కువైతే బాడీలో బ్లడ్ లెవెల్స్ డేంజరస్గా తగ్గిపోతాయి. హెచ్బీ 2 గ్రామ్స్ 5 గ్రామ్స్ వరకు పడిపోవచ్చు. అప్పుడు బాడీ పెయిన్స్, త్వరగా టైర్డ్ అవ్వడం, డిజీనెస్, బ్రెత్లెస్నెస్ లాంటివి స్టార్ట్ అవుతాయి. కొన్ని కేసెస్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం రావచ్చు, కార్డియాక్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. అందుకే కంటిన్యూస్ బ్లీడింగ్ని ఎప్పుడూ లైట్ తీసుకోకండి. ప్రాపర్ స్కాన్, బ్లడ్ టెస్ట్, ఎక్స్పర్ట్ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్తో ఎగ్జాక్ట్ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం కంట్రోల్ అవ్వచ్చు. పీరియడ్స్ 7 డేస్ కన్నా ఎక్కువ ఉంటే లేదా కంటిన్యూస్గా బ్లీడింగ్ వస్తుంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీ హెల్త్ని ఇగ్నోర్ చేయకండి. ఎర్లీ ట్రీట్మెంట్ సేవ్స్ లైఫ్.